హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. ఏదారెటుపోతుందో ఎవరని అడగకు. ఎవరెవరో మన జీవితంలో కలిసినప్పుడు మనకెందుకు దగ్గరి వారు అనిపిస్తుంది. వారి సన్నిహిత్యం తెలియని గొప్ప అనుభూతినిస్తుంది. ఒక హాయి గొలుపుతుంది. వదలకుండా ఉండలేం. ఇక్కడ ఇద్దరి శరీరం వాసనాలు కలిసి ఏకమైపోవడం కూడా జరుగుతుంది. ఎందుకలా? గత జన్మలోని కొన్ని బంధాలు, సోల్మేట్స్ కొన్ని కారణాలు చేత విడిపోయి మళ్ళీ ఈ జన్మలు దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఈ జన్మలో ఆ వ్యక్తుల అవసరాలు తీర్చలేక ఈ జన్మలో తీర్చుకోవడం జరుగుతుంది. సోల్ బ్యాంక్లో వారు ఈ జన్మకొచ్చేసరికి భయపడటం జరుగుతుంది. త్రేతాయుగంలో రాముని కోరుకున్నవారు ద్వాపారం యుగంలో గోపికలుగా కృష్ణుణ్ణి చేరుకున్నట్టు, అందుకే మోక్షం అనేది లేదని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు. మీరు ఈ పోయిన జన్మలో మీరు ఎలా ఉన్నారో, ఎలా జీవించారో, మీరు కోటేశ్వరుల ధనవంతుడులా అనేది మీకు ఏమీ తెలియదు. సో కొందరు అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, పోయిన జన్మలో మంచి పనులు చేస్తే ఈ జన్మలో మంచిగానే పుట్టినావు, ఆ జన్మలో ఏం పాపం చేసినావో అందుకే ఈ జన్మలో ఇలా తయారయ్యావు, ఇలాంటి నెగటివ్ మాటలు వినే ఉంటారు కదా. మీరు పోయిన జన్మలో ధనవంతుడిగా పుట్టినట్లయితే ఈ జన్మలో కూడా మీరు అదే విధంగా పుడతారు. మీరు ఏం చేయాలంటే మీరు ఆలోచించే మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటారో అదే జరుగుతుంది. మీరు చచ్చిపోయే ముందు మీరు ఏదైతే ఊహించుకొని చస్తారో అలాగే మీ జీవితం కూడా ముందు జీవితం అలాగే ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థం కాలేదు కదా. ఇప్పుడు ఒక కథ చెప్తా వినండి. ఒక రాజా నిద్రలో లేచి వెంటనే అక్కడ ముందు ఏదో ఒక సింహం లాగా ఏదో ఒక ప్రాణి కనిపిస్తుంది. సడన్గా అది ఊగించుకుంటూ తనకు ఆ ప్రాణికి మాటలు రావు కదా. ఒక్కసారి మన జీవితం కూడా అలా ఉంటే మనం ఎలా ఉండేవాళ్ళం అని ఊహించుకున్నాడు అన్నమాట. సడన్లీ చచ్చిపోయాడు. అర్థం ఏంటి అంటే మళ్ళీ పోయిన జన్మలో ఏదైతే నువ్వు కోరుకున్నావో, ఒకవేళ ఆ ప్రాణిలో నేను ఉంటే ఎలా ఉండేవాడిని అని ఏదైతే ఊహించుకున్నాడో నెక్స్ట్ వచ్చే జన్మకు అలాగే పుట్టేశాడు. అర్థమయ్యిందా? ఇంత సింపుల్గా. అర్థం కాకపోతే నేనేం చేయలేను. బట్ ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.